హలో డల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో సమ్మర్ సీజన్ ఆల్మోస్ట్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. అన్ని యానిమేస్ గురించి కూడా మనం మాట్లాడేసుకున్నాం. బట్ మెయిన్ థింగ్ చాలా మంది ఎగరగా వెయిట్ చేస్తుంది. కైజు నెంబర్ 8 సీజన్ 2 అది ఇంకా రిలీజ్ కాలేదు. సో చాలా మంది ఆల్రెడీ కైజు నెంబర్ 8 సీజన్ 2 ఎపిసోడ్ 0 అని చెప్పి వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు. ఏది హోషినాస్ డే ఆఫ్. సో అది సీజన్ 2 అనుకొని ఏంటి బ్రో తెలుగు డబ్బు ఇంకా రాలేదని అడుగుతున్నారు. ఫస్ట్ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. సీజన్ 2 ఇంకా రిలీజ్ కాలేదు. మీకు అక్కడ క్లియర్ కట్ గా చూపిస్తున్నాను కైజు నెంబర్ 8 సీజన్ 2. ఐ మీన్ ఈ రోజు చూసుకుంటే మనం కొత్త ట్రైలర్ వచ్చింది ఎండింగ్ సాంగ్ తోటి దాని యొక్క రియాక్షన్ అట్ ద సేమ్ టైం చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఈ వీడియోలో మిస్ అవ్వకండి. బట్ ఇక్కడ క్లియర్ గా చూడండి సీజన్ 2 జూలై 19th నుంచి అయితే మనకి స్టార్ట్ కాబోతుంది. యా జూలై 19th. మొన్న మీకు వచ్చింది ఏంటంటే హొషినాస్ డే ఆఫ్ అని చెప్పి ఒక ఎపిసోడ్ అన్నమాట. మనకు మూవీ రిలీజ్ అయింది కదా రీసెంట్ గా. సో ఆ మూవీ కోసం ఒక చిన్న ఎపిసోడ్ రెడీ చేశారు. ఆ ఎపిసోడే వాళ్ళు ఇక్కడ చూసుకుంటే రీసెంట్ గా రిలీజ్ చేశారు క్రంచ్ రోల్ లో. అది సీజన్ 2 కాదు. జస్ట్ ఒక ఫ్యాన్స్ కోసం తయారు చేసిన సింపుల్ ఎపిసోడ్ అన్నమాట. దట్స్ అ డిఫరెంట్ థింగ్. అది మీకు తెలుగులో వాటిలో కూడా రాదు మాక్సిమం. వస్తే పండగే మాక్సిమం రాదు నేను అనుకుంటుంది అయితే. బట్ సీజన్ 2 అనేది మీకు జూలై 19th నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో జూలై 19th అంటే సాటర్డే. అంటే ఈరోజు సండే కదా, నెక్స్ట్ సాటర్డే నుంచి మనకు వస్తుంది. నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్ 1 వస్తుంది. మాక్సిమం సేమ్ డేనే తెలుగు డబ్ కూడా రావచ్చు. వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. బట్ ఈ రోజు చూసుకుంటే కైజు నెంబర్ 8 సీజన్ 2 నుంచి అయితే కొత్త ట్రైలర్ వచ్చిందనమాట. దీంట్లో ఎండింగ్ సాంగ్ అయితే రివీల్ అయిపోయింది. అండ్ వన్స్ అగైన్ ఎండింగ్ సాంగ్ ని వన్ రిపబ్లిక్ కే చేస్తున్నారు. సో ప్రీవియస్ గా చూసుకుంటే మనకి సీజన్ 1 లోని ఎండింగ్ సాంగ్ ఏంటి, నో బాడీ. అది కూడా చూసుకుంటే వన్ రిపబ్లికే చేశారు. అండ్ తర్వాత మూవీ రిలీజ్ అయింది కదా థియేటర్స్ లో, ఆ మూవీలో మెయిన్ థీమ్ సాంగ్ దాని పేరు చూసుకుంటే ఇన్విజిబుల్ అన్నమాట. అండ్ వన్స్ అగైన్ వన్ రిపబ్లికే ఆ సాంగ్ కూడా చేశారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే సీజన్ 2 లోని ఎండింగ్ సాంగ్ వన్స్ అగైన్ వన్ రిపబ్లికే చేస్తున్నారు. అండ్ ఆ సాంగ్ పేరు చూసుకుంటే బ్యూటిఫుల్ కలర్స్ అని అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ ఈ ట్రైలర్ చూసుకుంటే సక్సెషన్ ఆఫ్ ద విల్ అని చెప్పి రిలీజ్ చేశారు. మాంగా చదివిన వాళ్ళకి దీనికి మీనింగ్ ఏంటో తెలుసు. ఒకవేళ యానిమే ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే అసలు ఏంటి బ్రో సక్సెషన్ ఆఫ్ ద విల్ అనుకోవచ్చు. బట్ చెప్తున్నాను, ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్. ఐ మీన్ ఈ సీజన్ పర్టికులర్లీ కైజు నెంబర్ 8 ఓవరాల్ స్టోరీలో ఈ సీజన్ 2 ఒక్కటే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు ఫ్యాన్స్. దానికైతే నేను గ్యారంటీ ఇస్తాను. అంటే ఈ వీడియోలో ట్రైలర్ రివ్యూ, ఫస్ట్ ట్రైలర్ అయితే రియాక్షన్ చూద్దాం. ట్రైలర్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. తర్వాత సాంగ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. సో కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ స్టార్ట్ చేసేద్దాం ట్రైలర్ ఇంకా. ఓకే. తను ఎవరో రాదు. కికోరునే తను చూసుకుంటే. ఓ సాంగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బట్ వన్స్ అగైన్ మళ్ళీ చూద్దాం. యా సో మోస్ట్ సీజన్ 2 లో మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ అయితే కికోరుకు కొంచెం బాగా అయితే కనెక్ట్ అవుతారు అనమాట ఫ్యాన్స్ ఓవరాల్ గా చూసుకుంటే. ఆ ట్రైలర్ లోనే అర్థమైపోతుంది. కొత్త ట్రైలర్ బాగా కట్ చేశారు, నాకు బాగా అనిపించింది. బికాస్ సీజన్ 2 మోస్ట్లీ తన గురించి ఎక్కువ ఉంటుంది. సో తన మీద కొంచెం ఫోకస్ చేస్తారేమో. ఇప్పటివరకు ఒక్క ట్రైలర్ లో కూడా ఏం లేదనుకున్నా. బట్ ఈ ట్రైలర్ బాగుంది. ఐ మీన్ ఇది మెయిన్ ట్రైలర్. నాకు ఇది బాగా నచ్చింది పర్టికులర్ షాట్. ఎందుకంటే సీజన్ 1 లో చూసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్ వైబ్స్ ఇచ్చాయి. సీజన్ 2 లో క్యారెక్టర్ డిజైన్స్ అయితే కొంచెం చేంజ్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇక్కడ కూడా మీకు అది అర్థమవుతుంది. చేంజ్ కొంచెం ఉంది చూడండి. ఆ ఫేస్ తగ్గించడం కావచ్చు, డిఫరెంట్ లైటింగ్. బాగుంది. వావ్. సాంగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. లైక్ ఎంతో ముందు విన్న నో బాడీ కావచ్చు, తర్వాత వచ్చిన ఇన్విజిబుల్ కావచ్చు, రెండు ఒకటే టోన్ లో ఉంటాయి అన్నమాట వినడానికి. బట్ బ్యూటిఫుల్ కలర్స్ చాలా డిఫరెంట్ అనిపిస్తుంది కంపేర్ టు వాటికంటే. ఎందుకంటే అండ్ ఆ చేంజ్ నాకు బాగా అనిపించింది. ఎందుకంటే సీజన్ 1 కావచ్చు, మూవీ కావచ్చు, అన్ని లైట్ హార్టెడ్ గా ఉంటాయి, సింపుల్ గా వెళ్ళిపోతాయి. బట్ సీజన్ 2 లో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ స్టఫ్ ఉంటుంది కొంచెం. సో ఏమో దానికి తగ్గట్టుగా అయితే కలర్, ఐ మీన్ బ్యూటిఫుల్ కలర్స్ బాగా చేశారన్నమాట. కొరియోగ్రఫీ నాకు బాగా అనిపించింది. చూద్దాం మళ్ళీ ఒకసారి. ఒక షాట్ బాగా అనిపించింది. నాన్న కూతురు దగ్గర. 我ら防衛隊にはすでに素晴らしい次世代が育っている。仲間の傷つく姿は何もできない。 బాగుంది. కటింగ్ బాగా చేశారు ట్రైలర్.
అండ్ యా ఈ క్యారెక్టర్ డిజైన్ చూస్తే మీకు ఎవరికి డౌట్ రాలేదా? లైక్ కొన్ని కొన్ని యాంగిల్స్ లో బ్రో క్యారెక్టర్ డిజైన్స్ కొంచెం నరుటో లాగా ఉన్నాయని మీకు ఎవరికి అనిపించలేదా? వీళ్ళు దీని క్యారెక్టర్ డిజైనర్ ఎవరో కాదు, నరుటో క్యారెక్టర్ డిజైనరే దీన్ని కూడా డిజైన్ చేసింది. యా ないまま失うのもうごめんだ簡単に私の想像を超えていくここからは క్రేజీ ఉంది షాట్. を超えていくここか చెప్తున్నా ఈ క్యారెక్టర్ ను గుర్తు పెట్టుకోండి. ఈ సీజన్ లో ఎంట్రీ ఇస్తాడు. ఐ మీన్ ఆల్రెడీ సీజన్ 1 లాస్ట్ లో ఇచ్చాడు. బట్ నెక్స్ట్ తన స్టఫ్ చూసి ఫ్యాన్స్ అయిపోతారు అందరు పిచ్చి పిచ్చిగా ఈ క్యారెక్టర్ か కి. らは僕ら防衛隊のターンだ覚悟はできてます ఓ 1 minute. できてます వావ్, చాలా బాగా అనిపించింది సాంగ్ చూసుకుంటే. అండ్ యా కొన్ని కొన్ని ఒరిజినల్ సీన్స్ ఉన్నాయి, బాగున్నాయి యాక్షన్ కొరియోగ్రఫీ. మాంగాలో ఈ టైప్ లో లేదు అసలు. నేను మాంగా ఫుల్ చదివేశా. రేపు ఫైనల్ చాప్టర్ కూడా. హే గైస్, ఐ థింక్ ఫైనల్ చాప్టర్ రేపు 17th. ఈ వీక్ లో మాంగా ఎండ్ అవుతుంది, యానిమే సీజన్ 2 వస్తుందా? వావ్, వెయిట్ 17 27 27 అనుకుంటా. 僕が戦い方を教えたるヒコルがピンチの వావ్. సో యా వాళ్ళ అమ్మనైతే చూపించబోతున్నారు, బీ రెడీ. ヒコルがピンチの時はママが助けてあげるね今度こそ అనే వాళ్ళ అమ్మ కికురు వాళ్ళ అమ్మ చూసుకుంటే. అండ్ యాక్చువల్లీ యా మీరు చూసినట్టుగానే తను కూడా అయితే డిఫెన్స్ ఫోర్స్ లో ఉంది అప్పట్లో. అండ్ ఈ సూట్ చూస్తే మీకు ఏమైనా డౌట్ వస్తుందా? వెల్ యా రానివ్వండి, స్టోరీలో ఇంకా ఆడదాకా వచ్చి ఉండదు కదా మీరు. ఇంకా క్రేజీ ఉండబోతుంది నెక్స్ట్ అంతా. あげるね今度こそ必ず俺が私が助ける సో యా ఇది చూసుకుంటే మనకి జూలై 19th అయితే రాబోతుంది అనమాట. సో జూలై 19th డెఫినెట్లీ మళ్ళీ మనం కైజు నెంబర్ 8 గురించి గట్టిగా మాట్లాడుకున్నాం ఎపిసోడ్ 1 వచ్చిన తర్వాత. బికాస్ ఐఎమ్ వెయిటింగ్ ఎలా ప్లాన్ చేస్తున్నారో. క్యారెక్టర్ డిజైన్స్ లో లిటిల్ బిట్ చేంజెస్ అయితే కనిపించాయి. ఇన్ఫాక్ట్ ఇక్కడ క్లోజ్అప్ లో చూస్తే మీకు యా క్యారెక్టర్ డిజైన్స్ లో చాలా ఇంప్రూవ్ అనిపించింది. నరుటో క్యారెక్టర్ డిజైన్ అంటే నరుటో యానిమే క్యారెక్టర్ డిజైనరే ఇక్కడ కూడా డిజైన్ చేశాడు. అందుకే నరుటో యొక్క రిజంబ్లెన్స్ కూడా కనిపిస్తున్నాయి క్యారెక్టర్స్ లో. బట్ యా ఈసారి బాగుంది డిజైనింగ్ చూసుకుంటే. ఐ మీన్ మీరు మాంగా చదువుంటే మీకు తెలుస్తుంది. కైజు నెంబర్ 8 మాంగా డిజైన్స్ ఏవైతే ఉంటాయో అద్భుతం అనమాట. క్యారెక్టర్స్ కావచ్చు, ఆర్ట్ స్టైల్ కావచ్చు, అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ దాంట్లో చాలా డీటెయిలింగ్, పెద్ద పెద్ద ఆకారాలు కాబట్టి యానిమేలో అడాప్ట్ చేయడం చాలా కష్టం. సో ప్రొడక్షన్ ఐజీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టూడియో. వాళ్ళకి తెలుసు ఒక యానిమేని తీసుకుంటున్నామంటే ఆ యానిమేకి జస్టిఫైయింగ్ చేయాలంటే ఏం చేయాలి. దానికి తగ్గట్టుగానే క్యారెక్టర్ డిజైన్స్ అయితే కొంచెం సింప్లిఫై చేసి దానికి తగ్గట్టుగా యానిమేకి తగ్గట్టుగా అయితే ప్లాన్ చేశారు. అందుకే ప్రొడక్షన్ ఐజీ నాకు చాలా ఇష్టం. వాళ్ళు చేసే ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ప్రాపర్ కేర్ తీసుకుంటేనే తీసుకొస్తారు. ఏది కూడా హాఫ్ మైండెడ్ తోటి చేయరు. బట్ కైజు నెంబర్ 8 చూసుకుంటే వాళ్ళు ఫుల్ పొటెన్షియాలిటీని అండ్ ఫుల్ ప్రయారిటీని అయితే ఇస్తున్నారు, విచ్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. నాకు బాగా అనిపించింది చూసుకుంటే సీజన్ 2 ట్రైలర్ మాత్రం. అండ్ యా డీటెయిల్స్ చెప్తాను కదా, అది చెప్పేద్దాం. సో ఫస్ట్లీ, సో ప్రీవియస్ గా మనకి సీజన్ 1 వచ్చినప్పుడు క్రంచీ రోల్ అండ్ ఎక్స్, అంటే ఎక్స్ అంటే ట్విట్టర్ అనమాట, రెండు కలిపి మనకి కైజు నెంబర్ 8 ని సేమ్ టైం అంటే జపాన్ లో టీవీలో టెలికాస్ట్ అవుతున్న సేమ్ టైంలోనే లైవ్ వేసాం. ఎపిసోడ్స్ రిలీజ్ చేయడం కాదు, జపాన్ టీవీ లాగా క్రంచీ రోల్ అండ్ ఎక్స్ రెండు చూసుకుంటే లైవ్ అయితే మనకి టెలికాస్ట్ చేశారు విత్ సబ్ టైటిల్స్, విచ్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. సో ఇప్పుడు చూసుకుంటే సీజన్ 2 సేమ్ మనకు జూలై 19th జపాన్ లో రిలీజ్ అయ్యే టైంలోనే ఈ రెండు లైవ్ అయితే చేయబోతున్నాయి అనమాట. సో ఆ లైవ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ లైవ్ ఎండ్ అయిపోయిన తర్వాత వెంటనే ఎపిసోడ్ అయితే అప్లోడ్ చేస్తుంది క్రంచ్ రోల్. బట్ ఎక్స్ అంటే ట్విట్టర్ లో అయితే మీకు ఉండదు యాజ్ యూజువల్. ట్విట్టర్ లో ఓన్లీ లైవ్ మాత్రమే ఉంటుంది, లైవ్ చూడాలనుకుంటే చూడొచ్చు. బట్ క్రంచ్ రోల్ చూసుకుంటే ఫస్ట్ లైవ్ టెలికాస్ట్ చేసి ఎపిసోడ్ ఎండ్ అయిన తర్వాత, అంటే 30 minutes కదా ఎపిసోడ్ టైము, అది ఎండ్ అయిపోగానే తర్వాత అయితే వాళ్ళు ఎపిసోడ్ అయితే క్రంచ్ రోల్ రిలీజ్ చేస్తారు. ఆ టైంలోనే మాక్సిమం తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ కూడా వచ్చేస్తాయి జస్ట్ ఒక 1 hour అలా గ్యాప్ లో. సో దట్ మీన్స్ మీకు మోస్ట్ లైక్లీ ఎపిసోడ్ మన లాంగ్వేజ్ లో వచ్చేలోపు నైట్ 10 శనివారం రాత్రి 10 అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అయిపోతుంది. సో అప్పుడైతే మనం ఇంకా గట్టిగా అయితే మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు ఎండింగ్ థీమ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎవరు? మన వన్ రిపబ్లిక్. సో వన్ రిపబ్లిక్ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. ఇదే వాళ్ళు ఇచ్చిన మెసేజ్, లైక్ ఫ్యాన్స్ కోసం, కైజు నెంబర్ 8 ఫ్యాన్స్.
దానికంటే ముందు సో నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళు చూసుకుంటే ఇప్పటికే ఎండింగ్ సాంగ్స్ అన్ని కూడా వాళ్ళే చేశారు. ఏది సీజన్ 1 లో ఎండింగ్ సాంగ్ చూసుకుంటే 'నోబాడీ' అది వాళ్ళే చేశారు. అండ్ ఆ తర్వాత మూవీ 'ఖైజు నంబర్ 8' యొక్క మూవీకి సంబంధించిన 'హోషినాస్ డే ఆఫ్' కూడా మెయిన్ థీమ్ సాంగ్ చేశారు 'ఇన్విజిబుల్' అది కూడా వాళ్ళే చేశారు. అండ్ ఇక్కడ సీజన్ 2కి ఎండింగ్ సాంగ్ చూసుకుంటే 'బ్యూటిఫుల్ కలర్స్' విచ్ వాస్ చాలా బాగుంది వినడానికి చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ అది కూడా సెకండ్ సీజన్ కి ఎండింగ్ వాళ్ళే చేస్తున్నారు. సో ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే ప్రొడక్షన్ ఇది కంప్లీట్లీ ఫిక్స్ అయిపోయారు ఏంటంటే వన్ రిపబ్లిక్ కే మనం ఎండింగ్ సాంగ్స్ అయితే ఇవ్వాలని ఆర్ ఏదైనా మూవీ వస్తే మెయిన్ థీమ్ సాంగ్ ఇవ్వాలని సో ఇక్కడ చూసుకుంటే ఫిక్స్ అయిపోయినట్టున్నారు సో మాక్సిమం మనకి ఇంకా అన్ని సీజన్స్ లో వీళ్ళని ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఓపెనింగ్ అయితే మారుతారు సీజన్ 1 లోని ఓపెనింగ్ చూసుకుంటే వేరే ఆర్టిస్ట్ అయితే చేశారు అండ్ ఇప్పుడు చూసుకుంటే సీజన్ 2 లో వేరే ఆర్టిస్ట్ ఔరారా అనమాట తన దగ్గర నుంచి చాలా పాపులర్ సాంగ్ కూడా ఉంది సో ఇప్పుడే తన సీజన్ 2 ఓపెనింగ్ కూడా చేస్తుంది ఆ ట్రైలర్ కూడా వచ్చింది చూసాం కూడా సో యా అండ్ ఐ థింక్ యా దిస్ ద గ్రేట్ థింగ్ అండ్ ఇక్కడ చూసుకుంటే వన్ రిపబ్లిక్ ఇచ్చిన మెసేజ్ చూసుకుంటే ఇదిగో ద మెసేజ్ దట్ ఐ వుడ్ షేర్ విత్ ఆల్ ద కైజు నెంబర్ 8 సీజన్ 2 ఫ్యాన్స్ దట్ ఐ హోప్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ దట్ యు లవ్ దిస్ సాంగ్ యాజ్ మచ్ as యు లవ్ నో బాడీ సో ఏంటంటే మీరు కైజు నెంబర్ 8 ఫ్యాన్స్ అందరికీ నేనైతే కోరుకునేది ఒకటే మీరు నో బాడీ సీజన్ 1 యొక్క ఎండింగ్ ఎంత బాగా ఎంజాయ్ చేశారో ఎంత లవ్ చేశారో అలాగే దీన్ని కూడా ఎంజాయ్ చేసి లవ్ చేస్తారని కోరుకుంటున్నానని చెప్తున్నాడు అండ్ తనే ఇక్కడ చెప్పాడు చూడండి నేను చెప్పిన మాట ఇట్స్ ఎ టోటల్లీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సాంగ్ బట్ ఐ హోప్ యూ ఫీల్ ద ఎమోషన్ దట్ వి క్రియేటెడ్ ఫర్ దిస్ సీజన్ సో ఇక్కడ చూసుకుంటే టోటల్ డిఫరెంట్ స్టైలే బట్ మేము ఎమోషనల్ గా దీన్ని క్రియేట్ చేసాం అండ్ అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం అంటున్నాడు సో అక్కడ చూసుకుంటే బికాస్ సీజన్ 2 స్టఫ్ చాలా డిఫరెంట్ ఉండబోతుంది అందుకే ఇలాంటి సాంగ్ చేశారు సో అది ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకుంటారని అయితే వాళ్ళు కోరుకుంటున్నారంట ఫర్ ది సిరీస్ వి వాంట్ పీపుల్ టు లివ్ ఫీలింగ్ ఎ లాట్ మోర్ ఎమోషనల్ అండ్ I hope the song resonates. Just like nobody did, we can jump and dance together, but with beautiful colors. Maybe we can cry with each other too. Yeah, చెప్పారు కదా ఇది లైక్ లిటరల్లీ వన్ రిపబ్లిక్ కైజు నెంబర్ అయితే డెఫినెట్లీ చదివే ఉంటారు ఆ స్టోరీలో బాగా ఇన్వెస్ట్ అయి ఉంటారు అందుకే వాళ్ళైతే అర్థమైంది ఏం చేయాలనేది లైక్ ఇక్కడ చూడండి నో బడి సాంగ్ విన్నప్పుడు మనందరం డాన్స్ చేసాం ఎగిరాం సో అలాగే ఇప్పుడు బ్యూటిఫుల్ థింగ్స్ విన్నప్పుడు కూడా అందరం కలిసి ఎగుద్దాం అని చెప్పి అంటున్నాడు యా దే అండర్స్టాండ్ అది బాగా అనిపించింది నాకు చూసుకుంటే సో ఓవరాల్ గా జస్ట్ సింపుల్ గా అయితే ఇదనమాట బై ద వే ఇక్కడ చూసుకుంటే వాళ్ళ అమ్మ కికోరు వాళ్ళ అమ్మకి అయితే క్యారెక్టర్ కి ఏమైతే వాయిస్ ఇస్తుంది అనమాట సో కోటోనో మిక్సీ సో యా అయితే ఇంకో వాయిస్ ఆల్రెడీ సెట్ అయిపోయింది టీజర్ లో చిన్న బిట్కే చూసుకుంటే జపాన్ వాళ్ళు సెట్ అవ్వకుండా ఉంటారా వాళ్ళు ఏం చేసినా ప్రాపర్ గానే ఉంటుంది బై ద వే ఎలాగో ట్రైలర్ గురించి మాట్లాడుకుంటున్నావు ఓపెనింగ్ సాంగ్ కూడా రివీల్ అయిన ట్రైలర్ కూడా చూసేద్దామా 第一部隊出動だ決ラスだ నాకు బాగా అనిపించింది ఏంటంటే వాళ్ళు అన్ని ట్రైలర్స్ కూడా చూసుకుంటే 1 మినిట్ 1.5 మినిట్ లోపలే ఉంచుకున్నారు ఏం రివీల్ చేయకుండా సింపుల్ స్టఫ్ రివీల్ చేసి స్టోరీని అయితే అలాగే ఉంచుతున్నారు యానిమే ఫ్యాన్స్ కోసం బాగా అనిపించింది దే ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ బట్ ఈ పర్టికులర్ షాట్ బాగా నేను చెప్పాను కదా క్యారెక్టర్ డిజైన్ చేంజ్ అని క్లియర్ గా కనిపిస్తుంది ఈ ట్రైలర్ ఆ ట్రైలర్ కంటే చూడండి చాలా డిఫరెన్స్ ఉంది మనోడి క్యారెక్టర్ డిజైన్ లో ఆబ్వియస్లీ సీజే ఉంటుంది భయ సీజే అనకండి చాలా పెద్ద పెద్ద ఖైజులు వస్తాయి సో సీజే కామన్ అని బాగుంది సీజే కూడా 怪獣本来の性質と違う行動がマジですかい篠宮貴子出ます ఓ ఓకే వెయిట్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రైలర్ చూసాను నేను ఇంతకీ తన ఆల్రెడీ కొత్త వెపన్ రివీల్ చేసేసాడు ఇంకోటి అంటే ఇక్కడ క్లియర్ గా చూడండి డిజైన్ ఎంత చేంజ్ ఉందో సీజన్ 1 లో ఎంత అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఫేస్ లో 何をすればいい大丈夫 చెప్తున్నాను క్యారెక్టర్ పిచ్చి హైప్ ఉండబోతుంది ఒకటే గుర్తుపెట్టుకోండి హీఈస్ గోయింగ్ టు బి గ్రేట్ బై పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ ఆ క్యారెక్టర్ ని どんなことでもやってやる仲間は死なせない立てるか今日立てるか కట్స్ మాత్రం అదిరిపోయాయి ఈ ట్రైలర్ లో చూసుకుంటే ఓకే ఇది మెయిన్ ట్రైలర్ さよならだ సీజీఐ బాగుంది ఆ ఎలిమెంట్ ని బాగా చూపించారు బట్ నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు మాంగాలో డిఫరెంట్ ఉంటుందేమో మాంగా చదివాను కదా సో ఈ పర్టికులర్ సీన్ వేరే రకంగా ఉంటుందేమో అనుకున్నా బట్ వాళ్ళు డిఫరెంట్ గా గ్లాస్ క్లియర్ ఇచ్చి బాగా చేశారు యానిమేలో చూడాలి అలా ఉంటుంది
అరే Do you dream of heaven? I dream of heaven. I dream of. ఓకే Do you dream of heaven? I dream of heaven. ఓకే ఔరోరా నుంచి సాంగ్ అనమాట. యూ క్యాట్ రన్ ఫ్రమ్ యూర్ సెల్ఫ్. 時は私を止める。私を舐めるな。これは橋野隊長は星名副隊長はఓకే సో దే గట్టిగా అయితే ప్రిపేర్ అయిపోయారు. సీజన్ 2 అయితే ఫ్యాన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని, అండ్ దే ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. అండ్ ఇక్కడ కూడా చూడండి మనోడి అంత ఇష్కావా చాలా డిఫరెంట్ అనిపించింది క్యారెక్టర్ డిజైన్. హెయిర్ చూసుకుంటే సీజన్ 1 లో అంత గొప్పగా అనిపించదు, బట్ సీజన్ 2 లో బాగా చేశారు. 同期のみんなを俺が何よりあんた自身をこれが怪獣9号か。私たちబట్ ఈ ప్యాటర్న్ ఇది వాళ్ళ మై హీరో అకాడమీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారేమో. సో ఇలాగ కలర్స్ కావచ్చు, ఆ టైటిల్స్ వేసే విధానం కావచ్చు, ఇలా వేస్తున్నారు. だよダメだ狩りの時間と行こうか。బా కైజు నెంబర్ 8 యా అదనమాట ఓపెనింగ్ చూసుకుంటే. సో బాగుంది ఓవరాల్ గా. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్. కరెంట్లీ క్రంచ్ రోల్. యా సో ఇదనమాట కైజు నెంబర్ 8 గురించి సింపుల్ గా నేను మాట్లాడాలనుకుంది. బికాస్ కైజు నెంబర్ 8 గురించి డెడికేటెడ్ గా వీడియో ఇంకా చేయలేదు. ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు ఏదైనా చెప్పు బ్రో అని చెప్పి, అందుకే ఈ వీడియో తోటి అయితే నేను ముందుకు వచ్చాను. అండ్ యా దట్స్ ఇట్ ఫర్ టుడే. మన నెక్స్ట్ కలుద్దాం ఉంటుంది బాబా.